కృష్ణా జిల్లా అవనిగట్టులో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ రంగం పుంజుకుంటుందని తెలిపారు. సిమెంట్పై 10%, మార్బుల్స్, గ్రానైట్, ఇసుక, ఇటుకలపై 7% జీఎస్టీ తగ్గిందని వివరించారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఇసుక బంగారమైందన్నారు. కార్మికులకు 100 రోజులు కూడా పని దొరకలేదని విమర్శించారు వాసంశెట్టి సుభాష్. 4 స్లాబ్లుగా ఉండే ఈ జీఎస్టీని 5%, 12%, 18%, 28% ఉన్న జీఎస్టీని 3 స్లాబ్లుగా 5%, 12%, 18%గా కుదించడం. అదేవిధంగా ఏదైతే సిమెంట్ మీద 28% జీఎస్టీ ఉందో దాన్ని 18% చేయటం. అలాగే ఇటుకలు కానీ, అలాగే టైల్స్ కానీ, వెదురు ఫ్లోరింగ్ కానీ ఇలాంటి అన్ని వీటి మీద కూడా 12 నుంచి 5%కి తగ్గించడం. ఇలాంటివన్నీ కూడా సుమారు 1000 చదరపు అడుగులు ఈ ఇల్లు కడితే 30 లక్షలు అవుతుంటే సుమారు 1,37,000 ఆదా అవటం కూడా మనం గమనించాలని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా ఇటు పూర్తిగా నిత్యావసర వస్తువుల్ని జీఎస్టీ తీసివేయటం, నిత్యావసర వస్తువుల మీదట. అదే విధంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద కూడా జీఎస్టీ రద్దు చేయటం. ఇలాంటివి ఉపయోగపడి ఇటు మధ్యతరగతి అలాగే పేద తరగతి కుటుంబాలకు కూడా పూర్తిగా ఈ జీఎస్టీ ఉపయోగపడుతుంది. పూర్తిగా వాళ్ళు వెసులుబాటులోకి వస్తుంది అని చెప్పి, అలాగే భవన నిర్మాణ కార్మికులకు కూడా గత ప్రభుత్వం ఏదైతే ఇసుక ఉందో బంగారంలాగా అమ్మటం, వాళ్ళకి ఎక్కడ కూడా నిర్మాణాలు ఎక్కడ ఆగిపోవటం, అమరావతి డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోవటం, అనేక ప్రాజెక్టులు ఎక్కడ ఆగిపోవటం, పూర్తిగా వాళ్ళకి పని దినాలు సంవత్సరంలో